అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్నాక్స్లో లేదంటే ఫింగర్ ఫుడ్స్లో నాకు పర్సనల్గా బాగా నచ్చింది కట్లెట్స్. నేను ఇదివరకు కట్లెట్స్లో చాలా రకాలు చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. ఇవాళ అయితే ఇంకొక మంచి కట్లెట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పనీర్ కట్లెట్. పనీర్ మాత్రమే ఉండదు, దీంట్లో చాలా వెజిటబుల్స్ వేసి ఇది చాలా టేస్టీగా మనం చేయబోతున్నాం. సో రండి, ఈ పనీర్ కట్లెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఉడికించిన ఒక పెద్ద బంగాళదుంపని కూడా తురిమి ఒక బౌల్లో పక్కన పెడుతున్నాను. కట్లెట్ మిశ్రమం చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో కొద్దిగా నూనె వేయాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఇందులో తురిమిన క్యారెట్ వేసి కలిపిన తర్వాత తురిమిన బంగాళదుంప వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి పొయ్యి కట్టేయచ్చు. ఈ మిశ్రమాన్ని నేను ఒక బౌల్లో వేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను 200 గ్రాములు పన్నీర్ని తురిమి వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. పన్నీర్ని కలిపిన తర్వాత 1/2 కప్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. దీనివల్ల కట్లెట్ మిశ్రమం బాగా బైండ్ అవుతుంది, అలాగే ఎక్స్ట్రా తేమ ఏదైనా ఉంటే పోతుంది. కట్లెట్ మిశ్రమం తయారైంది కాబట్టి ఇప్పుడు కట్లెట్స్ తయారు చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన షేప్స్లో మోల్డ్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్ కట్లెట్స్ లాగానే ఇలా రౌండ్ షేప్లో చేస్తున్నాను. ఇవి ఇలా మీడియం సైజులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేయాలి. ఇది కట్లెట్స్ని కోట్ చేయడానికి వాడబోతున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం తయారు చేసుకునే కట్లెట్స్ని వీటితో కోట్ చేయాలి. ఒక్కొక్క కట్లెట్ని తీసుకుని ముందుగా కార్న్ఫ్లవర్ మిశ్రమంలో డిప్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో అన్ని వైపుల నుంచి పూర్తిగా కోట్ చేయాలి. హోమ్మేడ్ బ్రెడ్ క్రమ్స్ని ఎలా చేయాలో నేను ఒక వీడియో చూపించాను. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కట్లెట్స్ని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని జాగ్రత్తగా కడాయిలో వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి.
అంతే, యమ్మీగా ఉండే పన్నీర్ కట్లెట్స్ తయారైనట్టే. వీటిని మీరు టొమాటో కెచప్ లేదంటే మేయో డిప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ కట్లెట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. సో చేసిన వెంటనే వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ మేయోతో కానీ సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.